వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో చీఫ్ మినిస్టర్ అనగా ముఖ్యమంత్రి గురించి వివరించబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో మీకు గవర్నర్ గురించి వివరించడం జరిగింది. సో గవర్నర్ తర్వాత నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గురించి వివరించబోతున్నాను. సో ద గవర్నర్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ద గవర్నర్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే డీ ఈజ్ యూర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ మనం లాస్ట్ వీడియోలో కూడా తెలుసుకున్నాం. గవర్నర్కి సంపూర్ణ అధికారాలు అనేవి ఉండవు ఎక్కువ. గవర్నరు ఏదైనా కానీ ఓకే మంత్రిమండలి విత్ ముఖ్యమంత్రితో కలుపుకొని వారి యొక్క సలహాల మేరకు పనిచేయడం జరుగుతుంది. అందుకే నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటాం గవర్నర్కి. ఓకే, సో డీజ్ యూర్ ఎగ్జిక్యూటివ్ గుర్తుపెట్టుకోండి. స్టేట్ లెవెల్లో డీజ్ యూర్ ఎగ్జిక్యూటివ్ అని ఎవరిని అంటామంటే గవర్నర్ని. అలాగే సెంట్రల్ లెవెల్లో డీజ్ యూర్ ఎగ్జిక్యూటివ్ అనగా నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అని ఎవరిని అంటాం? సెంట్రల్ లెవెల్లో రాష్ట్రపతి, ప్రెసిడెంట్ని అంటాం. ఓకేనా? ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. ఓకేనా? డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అనడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ని రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, వాస్తవ కార్యనిర్వాహకాధికారి అంటాం. ఓకేనా? రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరిని అంటాం? సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ని. స్టేట్ లెవెల్లో ఎవరిని అంటాం? చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిని అంటాం. ఓకే, నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ సెంట్రల్ లెవెల్ ఎవరు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి. స్టేట్ లెవెల్ ఎవరు? గవర్నర్. గుర్తుపెట్టుకోండి. ద గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ వైల్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. రిమెంబర్? ఓకే, రాష్ట్ర అధినేత ఎవరండి? గవర్నర్. ఓకే, ప్రభుత్వాధినేత, రాష్ట్రంలో ప్రభుత్వాధినేత ఎవరండి? చీఫ్ మినిస్టర్. గుర్తుపెట్టుకోండి. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్. ఓకే, హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి గవర్నర్. ఓకే, హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి గవర్నర్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వాధినేత, రాష్ట్రంలో ప్రభుత్వాధినేత ఎవరు? ముఖ్యమంత్రి గారు. అలాగే రాష్ట్రాధినేత ఎవరు? గవర్నర్ గారు. గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? నౌ ద పొజిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అట్ ద స్టేట్ లెవెల్ ఈజ్ అనలాగస్ టు ద పొజిషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అట్ ద సెంట్రల్ లెవెల్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో పొజిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి పొజిషన్, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పొజిషన్ ఎలా ఉందో అది ఎలా అంటే సేమ్ యాజ్ సెంట్రల్ లెవెల్లో ప్రధానమంత్రి పొజిషన్. సెంట్రల్ లెవెల్లో ప్రధానమంత్రి ఎలాగనో స్టేట్ లెవెల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో సెంట్రల్ లెవెల్లో రాష్ట్రపతి, స్టేట్ లెవెల్లో గవర్నర్, వీళ్ళిద్దరూ నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్. అలాగే ఓకే రాష్ట్రాధినేత గవర్నర్, దేశాధినేత రాష్ట్రపతి. ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్. వీళ్ళు వచ్చేసి ఓకే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, దాని గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. సపోజ్ రీసెంట్గా మనకు ఈ హైడ్రా గురించి మీరు విన్నారు కదా. ఈ యొక్క హైడ్రా అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం, ఆర్గనైజేషన్లో నుంచి ఆర్గనైజేషన్ విధులు, ఓకే కర్తవ్యాలు మనకు ఎవరు ఇస్తారంటే ముఖ్యమంత్రి వారి యొక్క విధులను, కర్తవ్యాలను ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి ఆ యొక్క విధులను, కర్తవ్యాలని ఇవ్వాలంటే మనకు గవర్నర్ చేత ఆర్డినెన్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్గానే గవర్నర్తో ఆర్డినెన్స్ పాస్ చేయడం కూడా జరిగింది. మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క విధి విధానాలను ప్రభుత్వాన్ని నడిపించడం కోసం కొత్త పాలసీలు తీసుకురావడం జరుగుతుంది. ఆ పాలసీలు రన్ అవ్వాలంటే, ఆ పాలసీలు అనేవి ఓకే దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందాలి అంటే గవర్నర్ చేత ఆమోదించబడాలి. అందువలనే ఓకే నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పడం జరుగుతుంది. రైట్.
సో నౌ ఇప్పుడు మనం అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గురించి తెలుసుకుందాం. సో ముఖ్యమంత్రి ఎలా అపాయింట్ చేయబడతారు, ఎవరి చేత అపాయింట్ చేయబడతాడు అనే దాని గురించి తెలుసుకుందాం. సో భారత రాజ్యాంగంలో సి ద ఆర్టికల్ 164, రిమెంబర్ ఆర్టికల్ 164, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ సేస్ దట్ the chief minister shall be appointed by the governor. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ద్వారా మనకు ఏం తెలియజేస్తుందంటే ద చీఫ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ది గవర్నర్. సో చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎవరి చేత నియమించబడుతున్నాడు? గవర్నర్ చేత. అదే క్లారిటీ ఇచ్చింది అంతే. సో ఎలా అంటే జనరల్గా మనది భారత రాజ్యాంగం వచ్చేసి మన భారత రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థని ఫాలో అవుతుంది. సో పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం ఎలక్షన్స్ జరిగి ఆ ఎలక్షన్స్లో మెజారిటీ ఉన్న వారిని మనం నియమించడం జరుగుతుంది. ఓకేనా? సో ఏ లీడర్ ఆఫ్ ద పార్టీ దట్ హ్యాస్ గాట్ ద మెజారిటీ ఆఫ్ షేర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. మీకు ఐడియా ఉంటుంది కదా. సో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరుగుతాయి కదా. సో ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓకే లీడర్ ఆఫ్ ద పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుంటే కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ ద పార్టీ, కాంగ్రెస్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ద పార్టీ, సో ఏపీలో టీడీపీ తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ ద పార్టీ, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ద పార్టీ. సో లీడర్ ఆఫ్ ద పార్టీ ఇక్కడ సీఎం అవ్వడం, ముఖ్యమంత్రి అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు అవుతారంటే వాళ్ళు ఆ యొక్క పార్టీ విజయాన్ని సాధించినప్పుడు, ఓట్ షేర్ అనేది ఏ పార్టీకి అయితే మెజారిటీ ఓట్ షేర్ వస్తుందో ఆ పార్టీ యొక్క లీడర్ అనేది చీఫ్ మినిస్టర్గా గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వెన్ నో పార్టీ హ్యాస్ ఎ క్లియర్ మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్, వెన్ నో పార్టీ హ్యాస్ ఎ క్లియర్ మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్, దెన్ ద గవర్నర్ మే ఎక్సర్సైజ్ ఇస్ పర్సనల్ డిస్క్రిషన్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద సీఎం. సో మనకు రీసెంట్గా ఏపీ ఎలక్షన్ జరిగినాయి కదా. సో ఏపీ ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఒక సపరేట్ పార్టీగా పోటీ చేయడం జరిగింది. సపోజ్ అన్ఫార్చునేట్గా మనకు ఏ పార్టీకి మెజారిటీ ఓట్ షేర్ రాలేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే యాక్చువల్గా గవర్నర్కి పవర్స్ ఉంటాయి, ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు. అపాయింట్ చేసి వితిన్ 1 monthలో అతను ప్రూవ్ చేసుకోవాలా, ఆ అసెంబ్లీ సభలో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ ఫార్చునేట్గా మెజారిటీ వచ్చిందనుకోండి, ఓట్ షేర్ మెజారిటీ వస్తే అతనే సీఎం అవుతాడు. మెజారిటీ ఓట్ షేర్ రానప్పుడు ఓకే గవర్నర్ ఏం చేస్తారంటే ఒక పర్సన్ని, ఓకే సీనియర్ లీడర్ని తీసుకొని అతను అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ అపాయింట్ చేసిన 1 month లోపల అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే అతను సీఎంగా డిస్మిస్ అవ్వడం జరుగుతుంది. సో అలాగా గవర్నర్కి పవర్ ఉంటుంది, డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే 2-3 పార్టీలు కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ పార్టీ 2-3 సపోజ్ ఇప్పుడు జనసేన టీడీపీ ఉంది, మేబీ ఈ ఎలక్షన్లో టీడీపీ కూడా మెజారిటీ వచ్చింది. ఒకవేళ రాకపోయింటే జనసేన టీడీపీ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి వచ్చేదేమో. ఓకేనా? అలాగా ఓకే. సో ఏ పార్టీకి మెజారిటీ ఓట్ షేర్ రాకపోతే 2-3 పార్టీస్ కలిపి ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడిని సీఎంగా నియమించడం జరుగుతుంది. సో సపోజ్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాం మీకు ఇక్కడ. ఓకే, ఈయన నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఓకే, ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు రామ్లాల్ అనే వ్యక్తి ఉండేవారు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, అపాయింటెడ్ భాస్కర్ రావు యాజ్ అ చీఫ్ మినిస్టర్ అండ్ గేవ్ హిమ్ 1 month టు ప్రూవ్ హిస్ మెజారిటీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. సో హవెవర్ హీ కుడ్ నాట్ ప్రూవ్ హిస్ మెజారిటీ. సో ఈయనకు గవర్నర్ ఒక ఆప్షన్ ఇచ్చినాడు, అంటే అప్పుడు మెజారిటీ పార్టీ రానప్పుడు ఈయనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినాడు, మీరు సీఎంగా ఉండండి, 1 month లోపల మీరు ఆ యొక్క అసెంబ్లీ సభలో మీరు ప్రూవ్ చేసుకోగలిగితే మీరే సీఎంగా అపాయింట్ చేయడం జరుగుతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈయన ప్రూవ్ చేసుకోలేకపోయినాడు. సో అలాగా మెజారిటీ పార్టీ లేనప్పుడు, మెజారిటీ ఓట్ షేర్ లేనప్పుడు గవర్నర్ చేతిలో ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ the chief minister may be a member of any of the 2 houses of the state legislature. సో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భారత రాజ్యాంగం ప్రకారం ఓకే మనము ఎలాగైతే సెంట్రల్ లెవెల్లో
ఓకే, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అప్పుడు ప్రధానమంత్రి లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ ఎన్నుకోవడం జరుగుతుంది కదా, అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఓకే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, ఓకే అసెంబ్లీ కౌన్సిల్ రెండు ఉంటాయి కదా. సో కొన్ని సందర్భాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కూడా మనం సీఎంగా అపాయింట్ చేయడం జరుగుతుంది గవర్నర్ గారు, ఓకేనా, ముఖ్యమంత్రిగా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకుంటే సి రాజగోపాలాచారి మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు సో ఆయన ఓకే లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి సీఎంగా మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అలాగే బాంబే రాష్ట్రంలో ఒకప్పుడు ఓకేనా, ఇప్పుడు ముంబై మహారాష్ట్ర అయింది, ఒకప్పుడు బాంబే రాష్ట్రంలో మొరార్జీ దేశాయ్ గారు కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. సో ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ఓన్లీ అసెంబ్లీలో ఉన్న సభ్యులనే కాకుండా ఓకే ఓకే రాష్ట్ర మంత్రిమండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో నుంచి కూడా వాళ్ళను తీసుకొని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేసే మనకు ఆ యొక్క అవకాశం భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది. అలాగే ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ 6 months within which time he should be elected to the state legislature, failing which he ceases to be the chief minister. సో ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ అంటే సపోజ్ మెజారిటీ పార్టీ ఉన్న ఒకవేళ సపోజ్ ఆ పర్సన్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మెజారిటీ పార్టీ లీడర్ ఉన్నాడా, ఆ మెజారిటీ పార్టీ లీడర్ ఓడిపోయినాడు ఎలక్షన్స్లో. సో సీఎం చేయాలా వద్దా? సీఎం చేయొచ్చు. చేసిన తర్వాత అతను ఏదో ఒక నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసి 6 months లోపల మళ్ళీ గెలవాల్సి ఉంటుంది, ఓకేనా. సో అందుకే కదా మనము పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ 2-3 చోట్ల పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చోట్ల ఓడిపోయినా కానీ 2 చోట్ల గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి నార్మల్ వ్యక్తి అతను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు, కానీ అతనికి మంచి జ్ఞానం ఉంది, మంచిగా అతన్ని అపాయింట్ చేయాలనే ఉద్దేశంగానే ఉంటే అతన్ని కూడా సీఎంగా అపాయింట్ చేయొచ్చు. కానీ వితిన్ 6 monthsలో అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడో చోట పార్టిసిపేట్ చేసి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి విజయాన్ని సాధించాల్సి ఉంటుంది, ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లోక్సభలో కూడా అతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అతని పోస్ట్ వెళ్ళిపోతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ బన్సీలాల్, హర్యానా నుంచి బన్సీలాల్ గారు ఈ విధంగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో అలాగా అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ మనకు భారత రాజ్యాంగంలో అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గురించి పెద్దగా లేదు, కానీ ఓన్లీ ఆర్టికల్ 164 మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ పార్లమెంటరీ వ్యవస్థ విధానాన్ని ఫాలో అవుతుంది కాబట్టి భారత రాజ్యాంగం. సో మనకు ఎలక్షన్స్ ద్వారా ఎలక్షన్స్లో మెజారిటీ పార్టీ ఓటు ఏ దానికైతే ఉందో, మెజారిటీ షేర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి ఏ పార్టీకి అయితే ఉందో ఆ పార్టీ యొక్క లీడర్ అనేది సీఎం అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మెజారిటీ పార్టీ రానప్పుడు కూటమిగా ఏర్పడి ఆ యొక్క కూటమి లీడర్ అనేవారు సీఎంగా ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఒకవేళ ఒక ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయని వ్యక్తిని కూడా మనం భారత రాజ్యాంగం ద్వారా సీఎంగా ముఖ్యమంత్రిగా అపాయింట్ చేసే అవకాశం కూడా మనకు భారత రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. కానీ వారు వితిన్ 6 monthsలో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అలాగే భారత ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడానికి అసెంబ్లీలోనే సభ్యుడై ఉండాల్సిన అవసరం లేదు, ఓకే. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా అతనికి కూడా ముఖ్యమంత్రి చేసే అధికారం మన భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది, రైట్. సో అపాయింట్మెంట్ ఆఫ్ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ గురించి తెలుసుకున్నాం కదా. నౌ టర్మ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, పదవి కాలం గురించి తెలుసుకుందాం. జనరల్గా మీకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. సో చీఫ్ మినిస్టర్ యొక్క పదవి కాలం వచ్చేసి 5 years అని అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగంలో ఇటువంటి ప్రొవిజన్ అనేది ఏది ఇవ్వబడలేదు. ఎందుకంటే the term of the chief minister is not fixed and he hold office during the pleasure of governor. గుర్తుపెట్టుకోండి, he hold the office during the pleasure of the governor. సో రిమెంబర్ 5 years అని ఎక్కడా భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. సో గవర్నర్కి ఎన్ని రోజులు అయితే గవర్నర్ అతన్ని పెట్టాలనుకుంటాడో పెట్టొచ్చు, ఈజ్ ప్లెజర్, డిపెండింగ్ ఆన్ హిస్ ప్లెజర్. బట్ గుర్తుపెట్టుకోండి, గవర్నర్ తన ఇష్టం వచ్చినంత కాలం పెట్టడానికి లేదు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి తన పదవిని కొనసాగించాలంటే అసెంబ్లీలో డెఫినెట్గా అతనికి మద్దతు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మద్దతు లేదనుకోండి అసెంబ్లీలో, డెఫినెట్గా రిజైన్ చేయాల్సి ఉంటుంది,
లేదంటే గవర్నర్ చేత డిస్మిస్ ఆ యొక్క సభని డిసొల్యూట్ చేయాల్సి ఉంటుంది, రద్దు చేయాల్సి ఉంటుంది అసెంబ్లీ సభని. he cannot be dismissed by the governor as long as he enjoy the majority support in the legislative assembly. గుర్తుపెట్టుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో అతనికి మద్దతు ఉండేంత వరకు చీఫ్ మినిస్టర్గా అతను కొనసాగవచ్చు. గవర్నర్కు ఎలాంటి అధికారం లేదు అతను తీసే అధికారం. ఓకే, ఎప్పుడైతే అతను మెజారిటీ సపోర్ట్ కోల్పోతాడో గవర్నర్ అతన్ని ఆ పోస్ట్ నుంచి రిజైన్ చేయమని కోరడం జరుగుతుంది. లేదంటే ఆ యొక్క అసెంబ్లీని డిసొల్యూట్ చేసే పవర్ కూడా గవర్నర్కు ఉంటుంది. ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ ఆల్సో రిమూవ్ బై హిమ్ పాసింగ్ ఏ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఓకే అగెనెస్ట్ హిమ్. రిమెంబర్, అవిశ్వాస తీర్మానం ద్వారా అసెంబ్లీలో ఉండే సభ్యులతో అవిశ్వాస తీర్మానం ద్వారా ఒక చీఫ్ మినిస్టర్ని, ముఖ్యమంత్రిని కూడా తొలగించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే మద్దతు లేదో అప్పుడే అతను అవిశ్వాస తీర్మానాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు చీఫ్ మినిస్టర్ పదవి నుంచి కోల్పోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం ద్వారా ద టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి యొక్క పదవి కాలం గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. రైట్. సో ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ గురించి, పదవి కాలం గురించి తెలుసుకున్నాం కదా. నౌ పవర్స్, ఓకే, అధికారాలు మరియు విధుల గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఓకే, మంత్రిమండలి. విత్ రెస్పెక్ట్ టు మంత్రిమండలి, సో ఎలాంటి అధికారాలు ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఎలాంటి అధికారాలు ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, విత్ రెస్పెక్ట్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మీకు ఇంకొక వీడియో, నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాబొరేట్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి విత్ రెస్పెక్ట్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ విత్ రెస్పెక్ట్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఆయనకు ఏ అధికారాలు విధులు ఉన్నాయో చూద్దాం. ద గవర్నర్ అపాయింట్స్ ఓన్లీ దోస్ పర్సన్స్ యాజ్ మినిస్టర్స్ హూ ఆర్ రికమెండెడ్ బై ద చీఫ్ మినిస్టర్. గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో డిఫరెంట్ ముఖ్య మంత్రులు ఉంటారు కదా, లైక్ నీటిపారుదల శాఖ మంత్రి, రోడ్డు రవాణా ముఖ్యమంత్రి, అలాగే రైతు వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ అలా ఉంటారు కదా, విద్యాశాఖ మంత్రి అలా ఉంటారు కదా. సో ఇక మంత్రులను గవర్నర్ చేత అపాయింట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ గవర్నర్ ఎవరినంటే వాళ్ళని అపాయింట్ చేయడం కాదు. ఇక్కడ ఎవరినైతే ముఖ్యమంత్రి అపాయింట్ చేయమని చెప్తాడో వాళ్ళనే అపాయింట్ చేయాలి. ఓకే, సో ముఖ్యమంత్రి సలహా మేరకు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి సలహా కోరడం జరుగుతుంది. సో ముఖ్యమంత్రి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఆయన యొక్క సలహా మేరకు వివిధ మంత్రులను గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే హీ అలొకేట్స్ అండ్ రీషఫుల్స్ ద పోర్ట్ఫోలియోస్ అమాంగ్ ద మినిస్టర్స్. సో మినిస్టర్స్కి, డిఫరెంట్ మినిస్టర్స్కి వాళ్ళకు పోర్ట్ఫోలియోస్ అంటే ఇవే, వ్యవసాయ మినిస్ట్రీ అని, ఓకే, పెట్రోలియం మినిస్ట్రీ అని, రోడ్ అండ్ రవాణా మినిస్ట్రీ అని, విద్యాశాఖ మినిస్ట్రీ అని ఉంటాయి కదా. సో వాటికి ఏ పర్సన్కి ఏ పోస్ట్ ఇవ్వాలనే దాని గురించి హీ విల్ డిసైడ్. అలాగే కొన్ని సందర్భాల్లో 2 years తర్వాతనో 3 years తర్వాతనో వాళ్ళని రీషఫుల్ చేయడం కూడా, అంటే మార్చడం కూడా జరుగుతుంది. ఓకే, he can bring about the collapse of the council of ministers by resigning from office since the chief minister is the head of the council of ministers. సో మీకు ఆల్రెడీ తెలుసు, సెంట్రల్ లెవెల్లో కేంద్ర మంత్రి మండలికి హెడ్ ఎవరు? ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి ఒకసారి రిజైన్ చేస్తే ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రద్దు అవ్వడం జరుగుతుంది, లేదంటే వాళ్ళు కూడా రిజైన్ చేయాల్సి వస్తుంది. సేమ్ అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ రిజైన్ చేస్తాడో ఆటోమేటిక్గా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రిజైన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆ యొక్క పదవులు అనేవి కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇది సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ ఎవరు? ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి రిజైన్ చేస్తే ఆబ్వియస్లీ యొక్క స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, he can ask a ministers to resign or advise the governor to dismiss him in case of opinion. సో కొన్ని సందర్భాల్లో ఈ యొక్క స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్న కొంతమంది వ్యక్తులకు కానీ, ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, వారికి వీళ్ళు తీసుకొచ్చే పాలసీస్ అనేవి నచ్చకపోవచ్చు. ముఖ్యమంత్రి
వేరే మినిస్టర్స్ తీసుకొచ్చే పాలసీస్ నచ్చకపోవచ్చు. సో, నచ్చకపోయినప్పుడు వాళ్ళ ఒపీనియన్ డిఫరెంట్ అయినప్పుడు ఓకే. ఆ ముఖ్యమంత్రి గారు వారికి డైరెక్ట్‌గా మీరు రిజైన్ చేసి ఈ పదవికి రిజైన్ చేసి వెళ్ళండి అని చెప్పొచ్చు. లేదంటే గవర్నర్ చేత డిస్మిస్ చేయమని చెప్పొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా హైడ్రా ఉంది కదా! ఈ హైడ్రా మీద కొంతమంది సఫర్ అవ్వడం జరుగుతుంది. సో, అలాంటప్పుడు ఈ ఒపీనియన్‌ని కొంతమంది మినిస్టర్స్ గాన యాక్సెప్ట్ చేయలేదనుకోండి. సో, మినిస్టర్స్‌కి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు రిజైన్ చేసి వెళ్ళండి మీకు ఇష్టం లేకుంటే అని చెప్పడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ ఆయన రిజైన్ చేయలేదనుకోండి గవర్నర్ చేత డిస్మిస్ చేపియడం జరుగుతుంది. అలాగేనా? హీ ప్రిసైడ్స్ ఓవర్ మీటింగ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఇట్స్ డెసిషన్స్. సో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్‌కి హెడ్‌గా ఈయన ఉండడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి హెడ్‌గా ఉండడం, ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు కూడా ఈయన చేతిలోనే ఉంటుంది. సో, వీళ్ళందరూ డెసిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫైనల్ డెసిషన్ ఈయన చేతిలోనే ఉంటది. ఈయన ఏం చెప్తే అది చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, దీస్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అలాగే మనం విత్ రెస్పెక్ట్ టు ద గవర్నర్ ఓకే. ఎలాంటి పవర్స్ ఉన్నాయో చూద్దాం. అండర్ ఆర్టికల్ 167 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే. ద చీఫ్ మినిస్టర్ యాక్ట్ లైక్ లింక్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మీకు ఇది ఆల్రెడీ తెలుసు. ప్రధానమంత్రి కూడా మనకు ఓకే లింక్ బిట్వీన్ ఈ విల్ యాక్ట్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా. ఓకే. మనకు సేమ్ అలాగే ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో గవర్నర్కు ఓకే రాష్ట్రం లెవెల్లో ఉన్న మంత్రిమండలికి ఒక బ్రిడ్జ్ మాదిరి ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళు చెప్పే ప్లానింగ్స్ డెసిషన్స్ అన్నీ ఆయనకు నచ్చితే ఆయన గవర్నర్ చేత డిస్కస్ చేసి వాటిని బిల్లుని ఆమోదించేటట్టు చేయడం జరుగుతుంది. సో, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్. ఓకేనా? అండ్ సీఎం అడ్వైజెస్ ద గవర్నర్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అఫీషియల్స్ లైక్ అడ్వకేట్ జనరల్ అండ్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ సో ఆన్. సో, ఇక్కడ గవర్నర్‌కి కొన్ని అధికారాలు ఉంటాయి. ఎవరిని కొంతమందిని అపాయింట్ చేసే అధికారాలు ఉంటాయి. ఓకే. లైక్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్‌ని, చైర్మన్స్‌ని, అడ్వకేట్ జనరల్‌ని. సో, ఇలా అపాయింట్ చేయాలనుకున్నప్పుడు సీఎం ముఖ్యమంత్రి గారు డెఫినెట్‌గా ఆయన యొక్క సలహాను గవర్నర్‌కు ఇవ్వడం జరుగుతుంది. ఆయన సలహా మేరకు గవర్నర్ వాళ్ళను అపాయింట్ చేయడం జరుగుతుంది. సో, ఇలాగా విత్ రెస్పెక్ట్ టు ద గవర్నర్ మనకు ఓకే ఈ యొక్క పవర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు గవర్నర్కు రాష్ట్ర మంత్రిమండలికి మధ్యన వారధిగా పనిచేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు గవర్నర్ గారు అడ్వకేట్ జనరల్ని, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని, మెంబర్స్ని అపాయింట్ చేయడం, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ని, మెంబర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. రైట్. సో, విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ లెజిస్లేచర్ ఓకేనా. అసెంబ్లీలో ఉండే సభ్యులతో ఆయనకు ఎలాంటి పవర్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ విధులు ఉన్నాయో చూద్దాం. హీ అనౌన్సెస్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. సో, ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయనుకోండి, ఆ యొక్క గవర్నమెంట్ పాలసీస్ని ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో అతను అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ హీ రికమెండ్స్ డిసొల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు ద గవర్నర్ అట్ ఎనీ టైమ్. సో ఎస్పెషల్గా ఇది ఎలాంటప్పుడు జరుగుతుందంటే ఎలక్షన్స్ ముందుకొచ్చినప్పుడు, ఒకవేళ ఎలక్షన్స్ ముందు చెప్పెట్టాలనుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే గవర్నర్కు ఈ యొక్క అసెంబ్లీని రద్దు చేయమని కోరడం జరుగుతుంది. సో సో ఎనీ టైం నేనంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందప్పుడు అని చెప్తున్నా కానీ ఒకవేళ హీ ఈజ్ నాట్ విల్ విత్ దిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, లేదంటే అతనికి ఇష్టం లేదనుకున్నప్పుడు ఒకవేళ ఓకే సో అతను గవర్నర్కు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అసెంబ్లీని రద్దు చేయమని. ఓకే. హీ అడ్వైజెస్ ద గవర్నర్ విత్ రిగార్డ్ టు ద సమ్మనింగ్ అండ్ ప్రొరోగింగ్ ఆఫ్ ద సెషన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. అంటే శాసనసభను సమావేశపరచడానికి ఏర్పాటు చేయమని అడగొచ్చు. అలాగే శాసనసభలను వాయిదా వేయమని కూడా ఈయనకు అధికారాలు ఉంటాయి. సో ఈ యొక్క 3 పాయింట్స్ ఏంటంటే హీ అనౌన్సెస్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. సో ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ని ఓకే అనౌన్స్ చేసే అధికారం ఆయనకు ఉంటుంది, కల్పించడం జరిగింది. అలాగే ఓకే అసెంబ్లీని రద్దు చేయమని గవర్నర్ను కోరడం కూడా
ఈయన చేయొచ్చు. అలాగే సమ్మనింగ్ అండ్ ప్రోరింగ్ ఆఫ్ ద సెషన్స్ అంటే శాసనసభలను ఏర్పాటు చేయమని చెప్పడం, అలాగే వాయిదా చేయమని చెప్పే అధికారం కూడా మనకు ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. నౌ అదర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, ఓకేనా. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ బోర్డ్. ఓకే, హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ బోర్డ్. స్టేట్ ప్లానింగ్ బోర్డ్కి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. ఈ యాక్ట్స్ యాజ్ ఎ వైస్ చైర్మన్ ఆఫ్ ద కన్సర్న్డ్ జోనల్ కౌన్సిల్. ఓకే, కన్సర్న్డ్ జోనల్ కౌన్సిల్ బై రొటేషన్, హోల్డింగ్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అట్ ద టైమ్. సో జోనల్ కౌన్సిల్కి ఉపాధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. సో అధ్యక్షుడు ఎవరంటే యూనియన్ హోమ్ మినిస్టర్. ఓకే, ఈ యొక్క జోనల్ కౌన్సిల్కి యూనియన్ హోమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది జోనల్ కౌన్సిల్స్. అన్ని జోనల్ కౌన్సిల్స్కి అధ్యక్షుడు, చైర్మన్ ఎవరంటే ఈయన యూనియన్ హోమ్ మినిస్టర్. సో కొన్ని జోన్స్గా దేశాన్ని జోన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ జోన్స్లో ఉపాధ్యక్షుడిగా ఓకే ఎవ్రీ 1 yearకి ఒక స్టేట్ నుంచి ముఖ్యమంత్రిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క స్టేట్ నుంచి ఉపాధ్యక్షుడిగా 1 yearగా ఈ యొక్క జోనల్ కౌన్సిల్కి ఉపాధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, రిమెంబర్. ఓకే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి మెంబర్, అలాగే నీతి ఆయోగ్కి గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్, బోత్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. He is the chief spokesperson of the state government. Okay, he is the chief spokesperson of the state government. Okay, he is the crisis manager in chief at the political level during emergencies. So emergencies వచ్చినప్పుడు he is the main person, crisis manager in chief. He'll act as a main person. ఓకే, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆయన కంపల్సరీగా చూసుకోవడం జరుగుతుంది. అండ్ as a leader of the state, he meets various sections of the people and receives memoranda from them regarding the problems and so on. So he is the leader of the state కదా, రాష్ట్రానికి అధినేత కదా, సో ప్రభుత్వ అధినేత కదా. సో వివిధ ప్రజల దగ్గరికి వెళ్ళి, వివిధ వర్గాల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ యొక్క సిచ్యుయేషన్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకొని మెమరాండాగా ప్రిపేర్ చేసుకొని, అలాగే వారికి కావాల్సిన అవకాశాలను కల్పించడం ఈయన యొక్క బాధ్యత. ఓకే, హీ ఈజ్ ద పొలిటికల్ హెడ్ ఆఫ్ ద సర్వీస్. సో మెయిన్ పర్సన్, సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి హీ ఈజ్ ద మెయిన్ పొలిటికల్ హెడ్ ఆఫ్ ద పర్సన్. సో ఇలాంటి అధికారాలు భారత రాజ్యాంగం ద్వారా మన ముఖ్యమంత్రి గారికి కల్పించడం జరిగింది. రైట్, సో మనకు భారత రాజ్యాంగంలో ఓకే ముఖ్యమంత్రి గురించి ఏ ఆర్టికల్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయో దాని గురించి మీకు వివరించబోతున్నాను. సో రిలేషన్షిప్ విత్ ద గవర్నర్. ఓకే, చీఫ్ మినిస్టర్ రిలేషన్షిప్ విత్ ద గవర్నర్. ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే, దేర్ షెల్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ ఆన్ ఎక్సర్సైజింగ్ హిస్ డ్యూటీస్. ఓకేనా, ఎయిడ్ అండ్ అడ్వైజ్. ఆర్టికల్ 163 ప్రకారం, ఓకే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం రాష్ట్ర మంత్రిమండలితో పాటు చీఫ్ మినిస్టర్ అపాయింటెడ్ బై ద గవర్నర్. ఎందుకోసం? ఓకే, ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ టు ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, అండర్స్టాండ్. ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే, ద చీఫ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అండ్ అదర్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద మినిస్టర్. ఓకే, ఆర్టికల్ 164 ప్రకారం చీఫ్ మినిస్టర్ అనేవారు, ముఖ్యమంత్రి గారు గవర్నర్ చేత నియమించబడతారు. అలాగే రాష్ట్ర మంత్రిమండలి ఓకే ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ చేత నియమించడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 164, అపాయింటెడ్ బై ద గవర్నర్. గుర్తుపెట్టుకోండి. అండ్ ద మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. ఓకే, గవర్నర్ మేరకు, గవర్నర్ ఇష్టాను మేరకే వాళ్ళు ఆఫీస్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్స్. ఓకే, ఆల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ రెస్పాన్సిబుల్ ఫర్ అసెంబ్లీకి, అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్కి ఎవరు రెస్పాన్సిబుల్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
ఆర్టికల్ 167, ఆర్టికల్ 167, దేర్ షెల్ బి ఏ డ్యూటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, చీఫ్ మినిస్టర్స్ యొక్క డ్యూటీస్ గురించి ఆర్టికల్ 167 ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. టు కమ్యూనికేట్ టు ద గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆల్ డెసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్. సో టు కమ్యూనికేట్ టు ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ వాట్ ఎవర్ ద డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో, రాష్ట్ర మంత్రిమండలి ఏ డెసిషన్స్ అయితే తీసుకుందో ఆ డెసిషన్స్ అన్నిటిని గవర్నర్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇఫ్ గవర్నర్ సో రిక్వైర్స్ టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఒకవేళ ఆ డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి నచ్చలేదు, కొన్ని కన్సిడరేషన్ చేయమన్నారు, కొన్ని మార్పులు చేయమన్నప్పుడు మళ్ళీ ఆ యొక్క పాలసీస్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి, రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి భారత రాజ్యాంగం ద్వారా 163, సింపుల్గా లేమ్యాన్ వే అంటే ఏంటంటే 163 ద్వారా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్. ఓకే, 163 ద్వారా మనకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్. 164 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్, అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద మినిస్టర్, అపాయింట్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆఫ్ సీఎం అండ్ అదర్ మినిస్టర్స్. ఓకే, అండ్ ఆర్టికల్ 166 ద్వారా మనకు కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. నెక్స్ట్ ఆర్టికల్ 167 ద్వారా మనకేం తెలియజేస్తుందంటే డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ యాజ్ రెస్పెక్ట్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నర్. సో గవర్నర్కి కమ్యూనికేట్ కోసం చీఫ్ మినిస్టర్ యొక్క డ్యూటీస్ ఏంటనే దాని గురించి మనకు 167 ఆర్టికల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే 177 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ యాజ్ రెస్పెక్ట్ ద హౌసెస్. సో వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ మినిస్టర్స్, మినిస్టర్స్ యొక్క హక్కులు ఏంటి, ఓకే, హౌస్లో మినిస్టర్స్ యొక్క హక్కులు ఏంటి, వాటి గురించి మనకు ఈ యొక్క ఆర్టికల్ 177 ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో మీకు ఈ యొక్క ముఖ్యమంత్రి టాపిక్ తీసుకుంటే ఇది సేమ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ టాపిక్. ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి యొక్క బాధ్యతలు అధికారాలు ఉంటాయో అలాంటి బాధ్యతలు స్టేట్ లెవెల్లో ఉంటాయి, కానీ ప్రైమ్ మినిస్టర్ కొన్ని ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, ఈయన కొన్ని తక్కువ బాధ్యతలు ఉంటాయి, అంతే. రిమైనింగ్ ఈజ్ సేమ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? సో మనం ఇక్కడ కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూస్తాం, కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే కరెక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వచ్చేసి ఈవిడ గారండి, సుచేత కృపాలిని. ఓకే, ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సుచేత కృపాలిని, గుర్తుపెట్టుకోండి, సుచేత కృపాలిని. షీ వాజ్ ఫ్రమ్ యాక్చువల్లీ యూపీలో ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఈవిడ గారు. ఓకేనా? నెక్స్ట్, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద చీఫ్ మినిస్టర్ ఈస్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్? సో అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్, చీఫ్ మినిస్టర్ ఈస్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ ఆర్టికల్ 164. ఆర్టికల్ 164 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ బై ద గవర్నర్. ఓకే, 163 ఏంటంటే రాష్ట్ర మంత్రిమండలి గురించి చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ద డ్యూటీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్? ఓకే, డ్యూటీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 167. ఆర్టికల్ 167 ద్వారా మనకు డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ గురించి వివరించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేమ్ ద పర్సన్ హూ హెల్డ్ ద పోస్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్ ఇండియన్ స్టేట్ ఫర్ లాంగెస్ట్ టెన్యూర్. లాంగెస్ట్ టెన్యూర్ వచ్చేసి పవన్ కుమార్ చామ్లింగ్. ఓకేనా, పవన్ కుమార్ చామ్లింగ్, he was the longest chief minister. He was from northeastern states. So A is the correct answer for this question. A is the correct answer for this question. Next, a person who is not a member of state legislature can be appointed as a chief minister for dash, within which time he should be elected to the state legislature, failing which he ceases to be a chief minister.
సో మనకు 6 మంత్స్ టైం ఇస్తారండి. ఓకే. ఒకవేళ అసెంబ్లీలో నుంచి అసెంబ్లీ సభ్యుడు కాకపోయినా, ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు కాకపోతే అతనుకు ఒక 6 మంత్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 మంత్స్‌లో అతను ప్రూవ్ చేసుకొని మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీకి సభ్యుడిగా ఎన్నికైతే అతనే సీఎంగా ఉండడం జరుగుతుంది. లేని ఎడల అతను ఆ యొక్క పదవిని కోల్పోవడం జరుగుతుంది. సో 6 మంత్స్ ఈజ్ ద డ్యూరేషన్. ఓకేనా. ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయ్యుండి రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుడు కాని ఎడల అతనికి ఒక 6 మంత్స్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నర్ తన యొక్క డిస్క్రిషన్ పవర్ ద్వారా ఒక నార్మల్ పర్సన్ని సీఎంగా అపాయింట్ చేసే పవర్ ఉంటుంది. కానీ ఆ నార్మల్ పర్సన్ సీఎం అయిన నెక్స్ట్ 6 మంత్స్ లోపల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విన్ అవ్వాల్సి ఉంటుంది. సో 6 మంత్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గురించి అడిగే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ధన్యవాద్.